హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా లాస్ట్ ఫ్రైడే రోజు రిలీజ్ అయిన ఆపరేషన్ వ్యాలంటైన్ అన్న ఫిలిం. ఈ సినిమా డైరెక్ట్ చేసింది వచ్చి శక్తి ప్రతాప్ సింగ్ హడ్డా. మన హీరో వచ్చేసి వరుణ్ తేజ్, హీరోయిన్ వచ్చేసి ఆ మనుష్ శ్రీ చిల్లర్ అంట. ఆ పేరేదో నాకు తెలీదు, తప్పు స్పెల్ చేసింటే మటు క్షమించండి. సో మనుశ్రీ చిల్లర్, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు పోస్టులు అంతా. కొద్దిగా ఈ హిందీ తెలుగులో ఇదైతే వచ్చింది. సినిమా ఏంద్రా అంటే పల్వామా అటాక్స్, బాలాకోట్ అటాక్స్ పైన బేస్ చేసిన సినిమా స్టోరీకి వస్తే ఈయన ఒక మంచి రెప్యూటెడ్ పైలట్. ఇతంది ఆపరేషన్ వజ్ర అని ఒక ఇది ఉంటుంది అనమాట. అదేంద్రా అంటే నువ్వు రేడర్కి తెలియకుండా 50 feet కంటే కింద నువ్వు పోవాల. అట్లాంటిది ఒక యాక్సిడెంట్ జరిగి మనోడికి బాడీ అంతా సర్జరీ జరిగి ఒక పెద్ద కట్స్ చూపిస్తారు. ఆ దీంట్లో వాళ్ళ మంచి ఫ్రెండ్ కూడా కోల్పోతాడు. సో అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టుంటారు. సో ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టారు. ఆ మధ్యలో ఈ పల్వామా అటాక్స్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ బాలాకోట్ ఇది కూడా జరుగుతుంది. ఏం జరిగింది అని అది మనకు తెలిసిండేది. ఫ్లైట్లో పోతారు, వస్తారు. వాళ్ళు నేరు అనేసి ఒక ఇది చేయాలనుకుంటారు. ఏంద్రా అంటే కాశ్మీర్కి వెళ్ళే టర్నల్ని బెల్చేయాలనుకుంటారు. వీళ్ళు అడ్డుపడ్డారు, ఒక రేంజ్ ఇది చేశారు అనేసి. మనోడు మ్యారీడ్, హీరోయిన్తోనే మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఆమె వచ్చేసి గైడ్ చేస్తూ ఉంటుంది. సో వీడు ఆవేశపరుడు అనమాట. ఎప్పుడు ఇది ఉన్నా కానీ వెళ్ళిపోయి యుద్ధాలు చేసేయాలన్న టైప్లో ఉంటాడు. సో ఏం జరిగింది, మనోడు ఆవేశం కంట్రోల్ చేసుకున్నాడా, ఇది అదే అని ఏదో తీసాడు సినిమా అయితే మటుకు. చెప్పాకే కథ చెప్పాకే ఓకే దీన్ని ఏం చేశాడు. సినిమా చూసినప్పుడు ఏంద్రా అంటే ఓకే నాయన, టాప్ గన్ మ్యావరిక్ ఒక మంచి హాలీవుడ్ సినిమా వస్తే దాన్ని రిలేటెడ్ పెట్టుకొని మనం సాగుదొబ్బాలనుకుంటాం. టాప్ గన్ మ్యావరిక్లో ఏందిరా అంటే నేను ఆల్రెడీ రివ్యూ చేశాను. వాడు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ని చాలా లో ఆల్టిట్యూడ్లో రాడార్కి తెలియకుండా వెళ్ళి అక్కడ జమ్మని పైకి లేపి G9, 10 ఆ రేంజ్ పైకి వెళ్ళి పేల్చి వచ్చేదే టాపిక్. అది ఒకే ఒక థిన్ లైన్. కాకపోతే దాంట్లో వాడు ఒక టీమ్ బిల్డింగ్ అని ఇదని అదని సీన్స్ ఎంత టెన్స్ అద్భుతంగా అయితే చేసుంటాడో దీంట్లో అంత చెత్త చేస్తున్నాడు. ఒక్క సీను మనకి ఎమోషనల్గా కనెక్టే కాం. మనం స్టార్టింగ్ నుంచి హీరో విషయం కానివ్వండి, మిగతా ఆ సీన్లు మనోడు తోలేదంతా కూడా ఏదో అంత దరిద్రంగా ఉంది. అసలు స్టార్టింగ్ అయితే ఆ ఫ్లైట్ కింద ఇది కాపాడేదంతా గ్రాఫిక్స్ అయితే మా చిల్లర. అసలు అమీర్పేటలోనే ఇంకా దీనికంటే బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చేస్తారు. అంత చిల్లర గ్రాఫిక్స్ ఉంది. అసలు నీకు అంత బడ్జెట్ ఇచ్చేసినప్పుడు మళ్ళీ డైరెక్టర్ స్క్రీన్ ప్లేలో కూర్చున్నాడు, ఇంకా ఇద్దరు కూర్చున్నా కానీ వాళ్ళ ఆ ఎమోషన్ అయితే ఫీల్ చేయలేకపోయారు. చాలా దరిద్రంగా అంటే ఉంది. ఏ ఒక్క శాతంలోనూ ఇది కనెక్ట్ కాలేదు. అందుకనే వరుణ్ తేజ్ ఆయన ఓపెనింగ్స్ డిజాస్టర్లో ఇది ఒక డిజాస్టర్ ఓపెనింగ్ కిందే ఉంది. 2 కోట్ల కంటే తక్కువ ఇతను రిలీజ్ రోజు వచ్చిన కలెక్షన్స్. సరే, మనం సినిమాటోగ్రఫీ అంటే ఓకే, కొన్ని దగ్గరలో బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ బాగానే అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా నేను సూపర్ ఉందని చెప్పను. బిలో పారే మిక్కీ జే మేయర్ అంత సూపర్ మ్యూజిక్ ఇచ్చాడని అయితే నేను చెప్పను. నవీన్ నోలి ఆయన ఎడిటింగ్ మనకి వాళ్ళు ఏమి ఇచ్చారో అది అయితే చేసి పెట్టాడు. కానీ మనకి ఒక ఎమోషనల్ ఇది కానీ ఆ పర్టికులర్ ఫీల్ అయితే కనిపించలేదు. ఏదో ఒక సాధారణ సినిమా ఎప్పుడైపోతుందిరా ఇది అని ఖచ్చితంగా మనకి ఈ సినిమా చూసినప్పుడు అయితే అనిపిస్తుంది. వరుణ్ తేజ్ ఆఫీసర్గా బాగున్నాడు, ఏదో చేయాలని ట్రై చేశాడు. కానీ నాకు తెలిసి పర్లేదు, సూపర్గా చేశాడని కూడా నేను చెప్పను, పర్లేదనే చెప్తాను. ఇంక హీరోయిన్ అయితే మరీ దారుణం. అసలు ఆమె ఎందుకుందో ఇది ఏందో నాకైతే ఏ ఒక్క దగ్గర ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. హీరోయిన్ కూడా పెద్ద ఆమె చేసింది కూడా ఏమీ లేదు అన్నట్టుగా నాకు అనిపించింది. సో ఒక పూర్ డైరెక్షన్, పూర్ ఎగ్జిక్యూట్ చేసిన సినిమా. దీన్ని అద్భుతంగా అయితే సినిమాని చేసి ఉండొచ్చు, కానీ దాన్ని అంత అద్భుతంగా అయితే తీయలేకపోయారు, రాసుకోలేకపోయారు. మనం ఎక్కడ ఎమోషనల్ కనెక్ట్ అనేది లేదు. ఒరే ఇది అవుతుంది అది అవుతుంది అన్న ఫీల్ అయితే మనకి ఎక్కడా లేదు. కాబట్టి మనము ఏం చేయలేము. మనము
అది ఈ మూవీ గురించి అయితే మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మర్చిపోకుండా మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.